హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని నేను కోరుకుంటున్నానండి. ఈరోజు నేను వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను. మా అమ్మాయి టూర్కి వెళ్తుంది, బీచ్కి తీసుకెళ్తామన్నారు స్కూల్ వాళ్ళైతే. అందుకోసమని ఉదయాన్నే ఒక 10 మందికి వెజిటేబుల్ పలావ్ వండమ్మా తీసుకెళ్తారని చెప్తే దానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా బియ్యం అయితే శుభ్రంగా కడిగి 2 సార్లు పక్కన పెట్టుకున్నాను. పిల్లలకు అప్పుడప్పుడు ఎక్కడికైనా బయట విహారయాత్రకు తీసుకెళ్ళాలండి. అలా తీసుకెళ్ళడం వల్ల పిల్లలు కూడా మానసికంగా బాగా ఉంటారు. ఎప్పుడు చదువు చదువు అంటుంటే వాళ్ళు ఒత్తిడికి లోనవుతారు. అల్లం పేస్ట్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి ఇంట్లో, అందుకని ఫ్రెష్గా అప్పటికప్పుడు తెప్పించేసి అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. అలాగే గోంగూర మొత్తం ఒలిచి పెట్టుకున్నానండి పొద్దున్నే. ఇంకా పుదీనా కొత్తిమీర మొత్తం రెడీ చేస్తున్నాను. త్వరగా చేయమంటుంది, టైం అవుతుంది, 9:30 కల్లా వెళ్ళాలమ్మా త్వరగా చేయమంటే ఫాస్ట్గా చేసేస్తున్నాను. గోంగూర అయితే ఒలిచేసాను. శుభ్రంగా 2 సార్లు నీళ్ళలో కడిగేసుకొని గోంగూర అయితే ముందు పెట్టుకుంటే తొందరగా ఉడికిపోయిద్దండి ఒక 10 నిమిషాల్లో. रिवर्स में काटते हो, अब तक चाकू ले को कटाने की आपको समझते हो। रिकॉर्ड हराना का एक रिकॉर्ड है लिख लेने का 10 मिनट। तो फोन देखता है तो भी अब मैं मोबाइल माना था करको हल्दी डबा दे शाहिद डालो। ఈ విధంగా గోంగూర, 4 పచ్చిమిర్చి, 2 టమోటాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక ఎర్రగడ్డ మొత్తం వేసి ఒకేసారి ఒక సగం గ్లాస్ నీళ్లు కూడా వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టేసి వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ చేస్తున్నానండి. మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను. కూరగాయలన్నీ కట్ చేసి మసాలా మొత్తం వేసి పెట్టుకున్నాను. అసలు మసాలా వేస్తేనే ఆ వాసనకి తినేయాలనిపించింది. బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అందులో వెజిటేబుల్ బిర్యానీ ఇది. ఇంకా చికెన్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉండిద్ది. ఇంకా బయటికి వెళ్తున్నాం కాబట్టి అమ్మాయి వద్దనింది. వద్దులేమ్మా, బీచ్ దగ్గర చికెన్ అలాంటి వద్దు, వెజిటేబుల్ పలావ్ చెయ్యి, అందరూ అదే తీసుకురమ్మన్నారని చెప్తే దానికోసం అని చేశాను. మీకు ఎంతమందికి ఇష్టం వెజిటేబుల్ పలావ్ అంటే? మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. శుభ్రంగా కడిగేసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతేనండి, సింపుల్ వెజిటేబుల్ పలావ్. సేమ్ చికెన్ పలావ్ కూడా ఇలాగే ఉండేది, కాకపోతే దాంట్లో నాన్ వెజ్ వేస్తారు. जल्दी छाया था ना, इसके रास्ता क्या है करने का? खार कम डाल में अपने फ्रेंड से रो के बच्चे हैं मेरा में खार दिया जल्दी कम डाल बोल को
ఓ దమ్ము చేసినాడు తీయరాదు. ಎಲ್ಲ ನಾವು ಪಾನಿದ రెడీ అయిపోయింది వెజిటేబుల్ పలావ్. చూడండి వేడి వేడిగా గుమగుమలాడుతుంది వెజిటేబుల్ పలావ్. दिखता है ठीक है इसका प्लेट में दिखता है ठीक है